జూలై 10 అంగన్వాడీల జాతీయ కోరికల దినోత్సవ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో బొమ్మూరు తూర్పు గోదావరి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు తరలివచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, కూటమి ప్రభుత్వ హామీ మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలని, హెల్త్ డిపార్ట్మెంట్ నవచేతన యాప్ పని అంగన్వాడీల చేత చేయించడాన్ని మానుకోవాలని, అంగన్వాడీలకు పీఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హోరు వంశంలో కూడా ధర్నా కొనసాగింది. అనంతరం బొమ్మూరు సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాణిక్యాంబ, వై బేబీరాణి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందర్బాబు, బి పవన్ మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పి 11 ఏళ్లు గడుస్తున్నా ₹1 కూడా పెంచలేదని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్, జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, కర్రి రామకృష్ణ, పూర్ణిమారాజు, భగత్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నామణి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భాస్కర్, జిల్లా నాయకులు అన్నపూర్ణ, మార్తా, రామలక్ష్మి, సూర్యకాంతం, కృష్ణవేణి, లక్ష్మి, బ్రహ్మం, విజయకుమారి, మాలతి, సునీత, సుజాత తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులకి అంగన్వాడీల కష్టాలు కనబడటం లేదా అని అడుగుతా ఉన్నాను. నేను అడగదలుచుకునే ఉంటే, అయ్యా మీకు అంగన్వాడీల కష్టాలు కనబడకపోతే మీ కళ్ళు సరిగ్గా టచ్ చేయించుకోండి. మీ కళ్ళు సరిగ్గా పనిచేయకపోతే కళ్ళద్దాలు పెట్టుకోండి. కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి. ఆ రోజు అంగన్వాడీ కష్టాల దగ్గర అందరూ ప్రయత్నం చేశారు. తెలుగుదేశం ప్రయత్నం చేశారు, వైఎస్ఆర్ ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేశారు, చాలా మంది చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ చరిత్ర ఏం చెప్పిందంటే, మీరు ప్రపంచంలో ఎవరినన్నా చేర్చచ్చు, ప్రపంచంలో భూమిని కూడా చేర్చచ్చు, కానీ అంగన్వాడీల ఐక్యతను చేర్చడం ఎవడప్పతనం కాదు, ఎవడప్ప సాధ్యం కాదని చెప్పి ఖచ్చితంగా మనం నిరూపించగలిగాం. అందుకనే ఎవరన్నా 4, 5, 10 మందో మేము ధర్నాలకి రావు, సెంటర్ తీసి కూర్చున్నాం, మేము దానివల్ల ఏదో సాధిస్తాం అనుకుంటే అది మన ఐక్యతని దెబ్బతీయడం కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. అట్లాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోండి, ఆలోచించండి. మనం పోరాడి సాధించుకున్నటువంటి వాటిని ఏమైనా ఉన్నాయో మీరందరూ కూడా పరిశీలన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.